నమస్తే, నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ ఇటీవల కాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని పత్రికాముఖంగా అనౌన్స్మెంట్ చేశారు. ఆ నిర్ణయాల్లో అన్నిటిలో కంటే కూడా చాలా చారిత్రాత్మకమైన, వివాదాస్పదమైన ఒక నిర్ణయం ఉంది. దాని గురించి ఈ వీడియోలో ప్యూర్లీ సబ్జెక్ట్ బేస్డ్, డేటా బేస్డ్ అనాలిసిస్ మాత్రమే చేస్తాను. నో పాలిటిక్స్ ఎట్ ఆల్. ఎవరైనా ఎంప్లాయీస్ కానీ, ఎంప్లాయర్స్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ, సామాజిక వ్యక్తులు కానీ సబ్జెక్ట్ తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రమే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇట్స్ ఏ సబ్జెక్ట్ బేస్డ్ వీడియో. చాలా చారిత్రాత్మకమైన నిర్ణయం మీద మనం విశ్లేషణ చేయబోతున్నాం. ఆ నిర్ణయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇటీవల కాలంలో ఫ్యాక్టరీస్ యాక్ట్ ఉన్న రూల్స్లో కొన్ని అమెండ్మెంట్స్ ప్రతిపాదిస్తూ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ ప్రతిపాదన నూతన నిబంధనలు ఏంటి? ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ పాయింట్, డెవలప్మెంట్ కంట్రీస్తో పోలిస్తే ఈ ప్రతిపాదిత నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంపారిజన్ ఎలా ఉంది? మూడో పాయింట్, ఈ మధ్య కాలంలో ఈ సేమ్ నిర్ణయాలని గతంలో ఎల్ఎన్టీ చైర్మన్ కానీ, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కానీ వాళ్ళందరూ మాట్లాడినప్పుడు పెద్ద ఎత్తున అట్టుడికిపోయింది. ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం మొత్తం దుమ్మెత్తిపోశారు ఆయన మీద, వాళ్ళ మీద. అయితే అప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయం మరి అదే నిర్ణయం కదా, దీని మీద ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రియలిస్ట్స్ ఏమంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి? ఇంకొకటి, నా ఫోర్త్ పాయింట్, ఇందులో యాక్ట్ ఏం చెప్తుంది, చట్ట ప్రకారంగా ఏముంది సబ్జెక్ట్. ఫిఫ్త్ పాయింట్, లీగల్గా అంటే న్యాయపరమైన ఎక్స్పర్ట్స్ మరియు మానవ హక్కుల దృష్టిలో ఈ నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలి అనే విషయం మనం మాట్లాడుకుందాం. అవుట్లైన్ అంటే ఈ 5 ముఖ్యాంశాల మీద మనం మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ తీసుకున్న కొత్త నిర్ణయం అమెండ్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 సెక్షన్ 65. అదేమంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ఒకటి అంటే ఇండస్ట్రీస్లో ఇప్పటివరకు పని గంటలు, వర్కింగ్ అవర్స్ 8 అవర్స్ ఉండే, అంటే మ్యాక్సిమం 9 అవర్స్. ఇప్పుడు దాన్ని 10 అవర్స్ పర్ డే వర్కింగ్ అవర్స్ చేశారు. ఫస్ట్ డెసిషన్. సెకండ్ డెసిషన్, ఉమెన్ ఎంప్లాయీస్ నైట్ షిఫ్ట్లో ఇప్పటివరకు వర్క్ చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ వర్క్ చేయాలంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నుంచి ముందుగానే అనుమతి తీసుకొని సబ్జెక్ట్ టు సర్టన్ కండిషన్స్ మాత్రమే అవకాశం ఉంది. లేదంటే జనరల్గా ఉమెన్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ అలౌడ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్. మూడోది, ఇప్పుడు వీళ్ళు దీన్ని అలౌ చేశారు. మూడో కండిషన్ ఏంటంటే ఓవర్ టైం. ఓవర్ టైం లిమిట్ ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రంలో 75 అవర్స్ పర్ క్వార్టర్, అంటే 3 మంత్స్కి ఓవర్ టైం 75 అవర్స్ దాటి ఉండకూడదు. దాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు 144 అవర్స్ వరకు క్వార్టర్ పర్ క్వార్టర్ ఓవర్ టైం చేయవచ్చును అని చెప్పారు. ఇంకొక నెక్స్ట్ ఫోర్త్ నిర్ణయం ఏం తీసుకున్నారంటే, షిఫ్ట్ 8 అవర్స్లో ప్రతి 4 గంటలకి ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇవ్వాలా అని ఇప్పుడున్న రూల్ ఉంది. దాన్ని వీళ్ళు అమెండ్మెంట్ చేస్తూ ప్రతి 5 అవర్స్కి ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇవ్వాలని అమెండ్మెంట్ చేశారు. ఇది ఇప్పుడు వీళ్ళు తీసుకున్న, చేంజ్ చేసిన, గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ డెసిషన్, క్యాబినెట్ డెసిషన్. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేద్దాం. ఇప్పుడు ఈ నిబంధన ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 సెక్షన్ 65 ఆధారంగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంతకుముందే నేను ప్రస్తావించా. ఇంకొక అంశం ఏంటంటే, ఈ చేంజెస్ ఫ్యాక్టరీస్ యాక్ట్లో చేయడానికి గల కారణం ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ నేతృత్వంలో కొద్ది రోజుల్లోనో, కొన్ని నెలల్లోనో, లేకపోతే ఫ్యూచర్లోనో రాబోతున్నాయి కొత్త లేబర్ కోడ్స్ 2020. ఈ న్యూ లేబర్ కోడ్స్ విచ్ వాస్ ప్రపోజ్డ్ బై ద ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గారి నేతృత్వంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఈ ఫ్యాక్టరీస్కి సంబంధించిన చట్టాలు, యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో చాలా పురాతనంగా ఉన్నాయి, చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయని చెప్పి, దానివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి కేంద్ర కార్మిక పారిశ్రామిక చట్టాలు ఒక 29 ఎగ్జిస్టింగ్ సెంట్రల్ లాస్నన్నింటినీ కలిపి
4 చట్టాల కింద మాత్రం కంప్రెస్ చేసి కాంప్లికేషన్ని తగ్గించి అది ఎంప్లాయీస్కి బెనిఫిట్ అయ్యేటట్టుగా, ఇండస్ట్రీ లిస్టులకు బెనిఫిట్ అయ్యేటట్టుగా, కొన్ని మార్పులకి మారుతున్న సామాజిక పరిస్థితుల్లో మార్పులు అవసరం కాబట్టి 4 లేబర్ కోడ్స్ ప్రపోజ్ చేశారు. అవేంటంటే కోడ్ ఆన్ వేజెస్ 2019, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020, కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ 2020, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020. ఈ 4 న్యూ లేబర్ కోడ్స్ ఎప్పుడు వస్తాయో, పార్లమెంట్ అప్రూవల్ అయింది, ఇంకా రావడానికి రిలీజ్ అవ్వడానికి రకరకాల కారణాల వల్ల డిలే అవుతూ ఉంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ప్రతిపాదించిన ఈ కొత్త చేంజెస్ రాబోయే న్యూ లేబర్ కోడ్కి అనుకూలంగా దానికి మ్యాచ్ చేసేటట్టుగా చేశారు. దానివల్ల కొన్ని ఇంపాక్ట్ ఏముంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఎంప్లాయీస్ నైట్ షిఫ్ట్లో పనిచేయడానికి ఇప్పుడు ప్రస్తుతం స్పెసిఫిక్గా పర్మిషన్ తీసుకోవాలి, ఇక నుంచి అవసరం లేదు అని అన్నారు. దానికి కండిషన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే దానివల్ల ఉమెన్ ఎంప్లాయీస్ నైట్ షిఫ్ట్లో అలో చేయటం వల్ల మహిళా ఎంప్లాయీస్కి ఆదాయం పెరిగే అవకాశం ఉంది, ఆర్థిక సాధికారత వచ్చే అవకాశం ఉంది, తర్వాత లింగ వివక్ష లేకుండా ఆడ మగ అన్న తేడా లేకుండా వృద్ధి పొందడానికి అవకాశం ఉంది. పారిశ్రామిక రంగంలో ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీ ఉండే, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. కాబట్టి దానికి సపోర్ట్గా ఉంటుంది. వీటన్నిటి విషయాలు మనకి ఉన్నాయి కాబట్టి ఈ ఉమెన్ ఎంప్లాయీస్ ప్రకారంగా ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 సెక్షన్ 66(1)B అమెండ్మెంట్ చేశారు. ఎందుకంటే సెక్షన్ 66(1)B ఏం చెప్తుందంటే, నో ఉమెన్ షాల్ బి రిక్వైర్డ్ ఆర్ అలౌడ్ టు వర్క్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీ ఎక్సెప్ట్ బిట్వీన్ ద అవర్స్ ఆఫ్ 6 AM అండ్ 7 PM. ఈవినింగ్ 7 PM నుంచి మార్నింగ్ 6 PM వరకు ఎవరు ఉమెన్ ఎంప్లాయీస్ ఫ్యాక్టరీస్లో పని చేయడానికి వీల్లేదు అనే ఒక రూల్ ఉండింది ఇప్పటివరకు. దీని మీద ఈ కొత్త రూల్ ప్రకారం ఏంటంటే ఉమెన్ ఎంప్లాయీస్ పని చేయొచ్చు, కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి విల్లింగ్నెస్ ఒకటి, ఉమెన్ ఎంప్లాయీ విల్లింగ్ ఉంటేనే పని చేయించాలి, విల్లింగ్ లెటర్ ఒకటి తీసుకోవాలా. తర్వాత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండాలి వాళ్ళకి నైట్ షిఫ్ట్లో, అంటే సీసీ కెమెరాస్ కానీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఆ ఉమెన్ ఎంప్లాయీస్ ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 6 మధ్యలో పనిచేస్తూ ఉంటే వాళ్ళకి వెహికల్ పిక్ అండ్ డ్రాప్ ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. పిక్ అండ్ డ్రాప్ అంటే ఆ లొకేషన్లోనో ఆ కాలనీలోనో ఆ విలేజ్లోనో వదిలిపెట్టడం కాదు, ఇంటి వారికి డోర్ పికప్, డోర్ డ్రాప్ ఉండాలి. దాంతోపాటుగా ఈ మిగతా భద్రత సంబంధించిన అంశాలు కూడా, సౌకర్యాలు టాయిలెట్స్ కానీ ఇంకా రకరకాల లేడీస్కి సంబంధించి అన్ని ఫెసిలిటీస్ ఉండవలసిన అవసరం ఎసెన్షియల్లీ రిక్వైర్డ్ ఇఫ్ ఎనీ ఆర్గనైజేషన్ వాంట్ టు ఎంప్లాయ్ ఉమెన్స్ ఇన్ నైట్ షిఫ్ట్, అది ఉండాలి. దీన్ని ఏ విధంగా చూడాలంటే, ఇప్పటికే చాలా రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేసినాయి సుప్రీంకోర్టు తీర్పుని అనుసరించి. ఉదాహరణకి ఏంటంటే 2020లో సఫిరాట్ ఇంటర్నేషనల్ కేసు తీర్పులో మహిళలకు నైట్ షిఫ్ట్లో అనుమతి ఇవ్వడానికి రాష్ట్రాలకి స్వేచ్ఛనిచ్చింది. సెక్షన్ 66(1)Bని అమెండ్మెంట్ చేసుకొని ఇవ్వచ్చు అని ఈ స్టేట్మెంట్ కోర్టు జడ్జిమెంట్ ఆధారంగా వీళ్ళు ఆ యాక్ట్ అమెండ్మెంట్ చేశారు. ఇది ఇందులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతిపాదించిన అంశాలు, అందులో ఉన్న విశేషాలు అవి. అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ కింద దీని మీద రోజుకి 10 గంటలు పని దినాలు, ఇంట్లో మీరు వైఫ్ని ఎంతసేపు అని ఇంట్లో వైఫ్ని చూస్తూనే కూర్చుంటారు, 70 అవర్స్ పని చేయాలా, ఇంట్లో కూర్చోవద్దు అని ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం గతంలో కొన్ని నెలల ముందు ఒక మీడియాలో రావటం వల్ల ప్రతి ఒక్కరూ తీవ్రంగా విమర్శించారు. ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారు, 70 అవర్స్ పర్ వీక్ పని చేయటం అంటే మాటలు కాదు, హెల్త్ ఖరాబ్ అవుతుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది, బానిసత్వానికి దారితీసే విధంగా ఈయన మాటలున్నాయి అని భారీగా విమర్శలు చేశారు. అదేవిధంగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కూడా కామెంట్ చేసినప్పుడు ఆయన మీద కూడా తీవ్ర స్థాయిలో కార్మిక సంఘాలు కానీ మానవ హక్కుల సంఘాలు కానీ మంటలు చెలరేగినాయి అని చెప్పొచ్చు గతంలో. మరి ఆ విధంగా వాళ్ళు మాట్లాడటమే కాకుండా ఆ సందర్భంలో ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పర్ట్స్, సోకాల్డ్ బిగ్ ఇండస్ట్రియలిస్ట్స్ ఇన్ ఇండియా అండ్ ఇన్ అదర్ కంట్రీస్ ఏమన్నారు అంటే, ఎలన్ మస్క్ ఆ సందర్భంలో అన్నాడు 70 అవర్స్ కాదు 100 అవర్స్ పర్ వీక్ పనిచేయాలా అని ఆయన అన్నాడు. అదేవిధంగా అదానీ గ్రూప్ చైర్మన్ అదానీ ఏమన్నారంటే,
మీరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని పాటిస్తూ వర్క్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎన్ని గంటలైనా పని చేయొచ్చు. ఎన్ని గంటలు పని చేసామన్న దానికంటే కూడా అవుట్పుట్ ఏంటి అనేది ఆలోచించాలా అని ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ గారు ఆ సందర్భంలో మాట్లాడారు. అదేవిధంగా ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయంకా ఆయన ఏమన్నారంటే ఆ సందర్భంలో ఎన్ని గంటలు హార్డ్ వర్క్ కాదు, మనం స్మార్ట్ వర్క్ ఉండాలా అని ఆయన ప్రస్తావించారు. మరి ఓలా ఫౌండర్ భవిద్ అగర్వాల్ ఆయన ఆ సందర్భంలో ఒక అడుగు ముందుకేసి అసలు వీక్లీ ఆఫ్ అవసరమే లేదు, కంటిన్యూస్ 70 అవర్స్ 80 అవర్స్ 90 అవర్స్ పనిచేయాలా అన్నారు. మహేంద్ర అండ్ మహేంద్ర చైర్మన్ ఆనంద్ మహేంద్ర అన్నారు క్వాలిటీ ఆఫ్ వర్క్ ఉండాలా, మనం అంతే తప్ప ఎన్ని గంటలు ఎంతసేపు ఎంత పని చేసాం అనేది కాదు అని అన్నారు. అంటే దీని అన్నిటినీ ఇంత పెద్ద మనిషి ఎక్స్పర్ట్స్ మాట్లాడిన దాని మీద నేనేమంటానంటే ఎన్ని గంటలు పని చేసాం అనే దానికంటే అవుట్కమ్ ఏంటి అనేది ఒకటి, రెండోది హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్, మూడోది ఏంటంటే టైంకి ప్రొడక్టివిటీకి లింక్ ఉందా లేదా అనే అంశాన్ని కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. అది వర్కింగ్ అవర్స్ మీద ప్రొడక్టివిటీ ఆధారపడి ఉంటుందా అనే విషయాన్ని కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇక మనం మూడో పాయింట్ కింద డెవలప్డ్ కంట్రీస్లో ఎలా ఉంది పరిస్థితి, వేరే కంట్రీస్లో ఈ వర్కింగ్ అవర్స్ సిస్టమ్ ఎలా ఉంది ఒక్కసారి మనం ఒకసారి చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జర్మనీలో పని గంటలు పర్ వీక్ 35 నుంచి 40 మాత్రమే ఉన్నాయి. అంటే వాళ్ళు ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. జపాన్లో పర్ వీక్ 40 అవర్స్ వర్కింగ్ అవర్స్, అంటే వారు వర్క్హాలిక్ కల్చర్, కానీ నియంత్రణలు ఎక్కువ ఉన్నాయి. జపాన్లో మరీ ముఖ్యంగా ఏంటంటే కరోషి అనే దానివల్ల చట్టాలు కొద్దిగా కఠినంగా ఉంటాయి. ఫ్రాన్స్ తీసుకుందాం మూడోది, 35 అవర్స్ వర్కింగ్ అవర్స్ పర్ వీక్, అంటే ప్రభుత్వమే పని గంటలు అక్కడ తగ్గించింది, అదొకటి ఫ్రాన్స్లో. యుఎస్ఏ చూసినట్టయితే 40 అవర్స్ వర్కింగ్ అవర్స్ పర్ వీక్. వాళ్ళు ఏంటంటే యుఎస్లో కల్చర్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ, అంటే ఫ్లెక్స్ వర్కింగ్ అవర్స్ ఎక్కువ వాళ్ళకి. అదేవిధంగా మనం ఇండియాకు వచ్చినట్టయితే 48 అవర్స్ వర్కింగ్ అవర్స్ పర్ వీక్. కొన్ని రాష్ట్రాల్లో దీన్ని 10 నుంచి 12 గంటలకు కూడా అనుమతి ఇచ్చారు, పార్షియల్గా సబ్జెక్ట్ టు సర్టన్ కండిషన్స్. వీటన్నిటిది పక్కన పెడితే ప్రపంచ పటంలో హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే ప్రపంచంలో ఒక దేశం ప్రతి ఇయరు, అంటే వాళ్ళు సర్వే చేసి కొన్ని కండిషన్స్ బేస్ చేసుకొని ప్రపంచంలో జనాభాలో కంటే కూడా అందరికంటే ఒక్క దేశంలో ఎప్పుడు అందరూ అన్ని వేళలా ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటారు, అది హ్యాపీనెస్ ఇండెక్స్. ఆ హ్యాపీగా ఎందుకు ఉంటున్నారనేది రకరకాల కండిషన్స్ వల్ల ఉంటున్నారు. చిన్న దేశం, ఆ దేశం పేరు ఫిన్లాండ్ కంటిన్యూస్ చాలా సంవత్సరాల నుంచి ప్రపంచంలో నంబర్ 1 హ్యాపీనెస్ ఇండెక్స్ ఉన్న దేశం. మరి ఈ ఫిన్లాండ్ దేశంలో వర్కింగ్ అవర్స్ 37.5 నుంచి 40 అవర్స్ పర్ వీక్. ఈ విధంగా ఉంది మిగతా కంట్రీస్ పోల్చినప్పుడు. అయితే మనం డెవలప్ చెందిన కంట్రీస్, ఇటువంటి కంట్రీస్ నుంచి నేర్చుకోవాలి. కానీ వాళ్ళకి కొన్ని రక్షణ సదుపాయాలు కానీ, ఓవర్ టైం కానీ, లా ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ కానీ, ఎంప్లాయీ వెల్ఫేర్ కానీ వాళ్ళ దగ్గర ఉన్నంత డెవలప్డ్గా మనకు ఇంకా కాలేదు, మనం ఇంకా ఆ స్థాయికి డెవలప్ అవ్వలేదు. ఇక నెక్స్ట్ నా 4th టాపిక్, చట్టపరంగా ఏంటి అసలు యాక్చువల్గా వాట్ యాక్ట్ సేస్, చట్టపరంగా ఈ ప్రతిపాదనలో ఏం చెప్తుంది చట్టం అనేది మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 సెక్షన్ 51 టు సెక్షన్ 65 ఏం చెప్తుందంటే మ్యాక్సిమం 48 అవర్స్ పర్ వీక్, 9 అవర్స్ మ్యాక్సిమం పర్ డే. 9 అవర్స్ దాటితే ఓవర్ టైం పే చేయాలి. ఓవర్ టైం అంటే డబుల్ ది నార్మల్ వేజ్, సింగిల్ కాదు, డబుల్ ది నార్మల్ వేజ్, అది ఫ్యాక్టరీస్ యాక్ట్ చెప్తా ఉంది. అదేవిధంగా రాబోయే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతిపాదించిన రాబోయే న్యూ లేబర్ కోడ్స్ 2020 ఏం చెప్తుందంటే రాష్ట్రాలకి పని గంటలు మార్చే అధికారం ఉంది, కానీ ఉద్యోగుల అంగీకారం తప్పనిసరి అనేది రాబోయే న్యూ లేబర్ కోడ్స్ చెప్తా ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 23, 24 ఏం చెప్తుందంటే బలవంతపు శ్రమకు నిషేధం, ఎవరిని ఫోర్సుబుల్గా బలవంత పెట్టి శ్రమ చేయించకూడదు అని భారత రాజ్యాంగం ఆర్టికల్ 23 అండ్ 24 చెప్తా ఉంది. మరి అదేవిధంగా పోష్ యాక్ట్ 2013 ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ ఫర్ ఉమెన్, ఇది ఒక చట్ట రూపం తీసుకొచ్చారు 2013లో.
ఆ యాక్ట్ ఏం చెప్తుందంటే మహిళలకు లైంగిక వేధింపుల నివారణ చట్టం అది. ముఖ్యంగా రాత్రి షిఫ్ట్స్లో మహిళలు ఉన్నప్పుడు ఇది చాలా కీలకమైన ఇంపార్టెంట్ అని చెప్పి ఈ చట్టం చెప్తా ఉంది. మరి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే డీసెంట్ వర్క్ స్టాండర్డ్స్ మ్యాక్సిమం 48 అవర్స్ పర్ వీక్ అని చెప్తా ఉంది. మరి భారతదేశం ILO కన్వెన్షన్లో సైన్ చేసిన దేశం. ఇది మిగతా దేశాల్లో ఉన్న విషయం ప్లస్ యాక్ట్ ప్రకారం ఈ మార్పులకి ఎలా ఉందనేది విశ్లేషణ. ఇక నా 5th పాయింట్, ఇందులో అసలు అడ్వాంటేజెస్ ఏమున్నాయి ఈ ప్రతిపాదనలో అని మనం ఆలోచించినట్టయితే ఇండస్ట్రీస్కి బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఓటీ రావటం వల్ల అంటే వీళ్ళు 9 అవర్స్ తర్వాత ఎవరైతే పని చేస్తారో 10 అవర్స్ కానీ 12 అవర్స్ కానీ 11 అవర్స్ కానీ వాళ్ళకి ఓవర్ టైం పేమెంట్ డబుల్ ద వేజెస్ దొరుకుతుంది కాబట్టి కొంతవరకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే ప్రొడక్షన్ కంటిన్యూస్గా ప్రొడక్షన్ చేయటం అనేది కొంత కంఫర్ట్ ఉండొచ్చు ఇండస్ట్రీస్కి. అయితే ఇదంతా కూడా ఉద్యోగుల అంగీకారంతో మాత్రమే చేయాలి. సో నా నెక్స్ట్ 6th పాయింట్, ఇందులో నష్టాలేంటి, మానవ హక్కుల ఉల్లంఘన ఏముంది అనేది ఒకసారి చూసినట్టయితే మానవ శారీరక మానసిక ఆరోగ్యానికి ఇది ఖచ్చితంగా ఇబ్బందికరమైన అంశంగా గతంలో నారాయణమూర్తి ఇన్ఫోసిస్ చైర్మన్ లేకపోతే వాళ్ళంతా అన్న సందర్భంలో మానవ హక్కులు ఉల్లంఘన ఒకటే కాకుండా ఇది మానసిక శారీరక మీద మనిషి మీద ప్రభావం చూపుతుంది అని చాలా హెల్త్ ఆర్గనైజేషన్స్ కూడా అప్పట్లో ముందుకు వచ్చి మాట్లాడారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది అన్న అంశం కూడా ఉంది. ఎందుకంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే దెబ్బతింటుందో ఆ ఉద్యోగి ఫ్యామిలీ లైఫ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అది వర్క్ మీద ఇంపాక్ట్ పడుతుంది, ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ పడుతుంది, సమాజం మీద ఇంపాక్ట్ పడుతుంది, హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది, రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే 8 అవర్స్ ఫర్ వర్క్, 8 × 8 × 8, 8 అవర్స్ వర్క్కి, 8 అవర్స్ పర్సనల్ లైఫ్కి, 8 అవర్స్ నిద్రకి. ఇది యాక్చువల్గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి అంటే కొంతమంది సైంటిస్టులు చెప్తున్నటువంటి అంశం. ఇంకొక అంశం ఏంటంటే ఎంప్లాయీస్, ఉమెన్ ఎంప్లాయీస్ ఉద్యోగ భద్రతకి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఇలా ఎక్కువ గంటలు చేయటం వల్ల ఏజ్డ్ ఎంప్లాయీస్ కొంత ఇబ్బందికరమైన అవకాశం ఉంది. ఓటీ అమలు ఉంది కాబట్టి కొన్ని అంటే అనార్గనైజ్డ్ సెక్టార్లో ఈ రూల్ని ఉపయోగించుకొని ఓవర్ టైం చేయించుకున్నా కూడా ఓవర్ టైం పేమెంట్ ఇవ్వకుండా అవాయిడ్ చేసే అవకాశం కూడా ఉంది. ఆ మానిటరింగ్ సిస్టమ్ మన దగ్గర పర్ఫెక్ట్గా లేదు కాబట్టి అదొక అవకాశం ఉంది. కార్మికుల్ని బలవంతంగా పని చేయించే కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఉండవచ్చు. అదొకటి, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి హ్యూమన్ రైట్స్ UNILO నివేదికలు ఏమంటున్నాయంటే మోర్ దాన్ 48 అవర్స్ వీక్స్ వితౌట్ ప్రాపర్ కాంపన్సేషన్ అంటే ఫోర్స్డ్ లేబర్ కండిషన్ కింద దాన్ని పరిగణలోకి తీసుకోవాలా అని చెప్తా ఉంది. ఇక నా 7th పాయింట్, అదర్ స్టేట్స్లో ఎట్లా ఉంది వర్కింగ్ అవర్స్ అనేది మనం ఒకసారి పరిశీలించినట్టయితే కర్ణాటకలో 9 అవర్స్ పర్ డే, 60 అవర్స్ పర్ వీక్ కొన్ని ఇండస్ట్రీస్లో, కొన్ని సెగ్మెంట్స్లో. అదేవిధంగా తమిళనాడులో 8 అవర్స్ పర్ డే, 48 అవర్స్ పర్ వీక్. మహారాష్ట్రలో 12 అవర్స్, 72 అవర్స్ పర్ వీక్, కండిషనల్ బేసిస్, నాట్ ఫర్ ఆల్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వీళ్ళు ప్రతిపాదించింది 10 గంటలు పర్ డే, 60 అవర్స్ పర్ వీక్ కొత్త ప్రతిపాదన. దీని మీద నా నెక్స్ట్ పాయింట్, 8వ పాయింట్, ప్రజల స్పందన, యూత్ ఒపీనియన్ ఎట్లా ఉందంటే అభివృద్ధి పేరుతో ఇలా ఫోర్స్ఫుల్గా ఎక్కువ గంటలు పని చేయటం, బానిసలుగా చేయటం కరెక్ట్ కాదు అని అనిపిస్తూ ఉంది అని అంటున్నారు. ఇంకా జీతాలు కూడా సరిగా పెంచని కొన్ని కంపెనీల్లో ఇట్లా ఎక్సెస్ వర్క్ చేస్తే ఓటీ పేమెంట్ ఇవ్వగలవా అనేది ఒక క్వశ్చన్ వినిపిస్తూ ఉంది. ఇది జనరల్గా యూత్ నుంచి వస్తున్న అభిప్రాయం. నా 9వ పాయింట్, ఈ పర్టికులర్ అమెండ్మెంట్స్ మీద లీగల్ ఎక్స్పర్ట్స్, నేను ఈ సబ్జెక్ట్ మీద ప్రొఫెషనల్ కాబట్టి నాకున్న నాలెడ్జ్ ఇప్పటివరకు మీకు షేర్ చేశాను. నేను నాతో పాటు దీంతో పాటుగా ఈ లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా ఈ సబ్జెక్ట్ మీద తీసుకున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ అడ్వకేట్ కిరణ్ రెడ్డి, ఈయన లేబర్ లా ఎక్స్పర్ట్. ఈయన ఒపీనియన్ ఏంటంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారం ఉద్యోగుల గరిష్ట పని దినాలు 48 గంటలు వారానికి మాత్రమే. ఇప్పుడు 60 నుంచి 70 గంటలు వర్క్ అంటే ఇది ప్రాథమిక కార్మిక హక్కుల ఉల్లంఘన అని లేబర్ లా ఎక్స్పర్ట్ ఒక అతను అభిప్రాయపడ్డారు. నంబర్ 2, అడ్వకేట్ శ్రీలతాదేవి, ఉమెన్స్ రైట్స్ అడ్వకేట్. ఈమెమంటున్నారంటే నైట్ షిఫ్ట్ ఉమెన్ ఎంప్లాయీస్ అనుమతించటం వల్ల వాళ్ళ మీద ఇన్స్పెక్షన్ చేసే మెకానిజం సరిగా లేకపోతే అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కదా అని చెప్పి ఆవిడ అభిప్రాయపడ్డారు. ఇంకొక అభిప్రాయం, నేను లీగల్ ఎక్స్పర్ట్ అభిప్రాయం, రిటైర్డ్ జడ్జ్ వి రమణారావు గారి ఒపీనియన్. ఆయన ఏమన్నారంటే
ఒకవైపు పద్ధతిగా అంగీకారం తీసుకోవడం తప్పదు, కానీ భద్రత, ఆరోగ్యం, సమర్థవంతమైన ఓటీ చెల్లింపులు లేకుండా ఈ విధానం మన మౌలిక హక్కులకు విరుద్ధంగా కూడా మారే అవకాశం ఉంది కదా అని ఒక రిటైర్డ్ జడ్జి గారు అభిప్రాయపడ్డారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న కొత్తగా గెజెట్ నోటిఫికేషన్ ద్వారా మార్పులు చేసిన ఫ్యాక్టరీస్ యాక్ట్లో ఉన్న అంశాలకి రకరకాల విధాలుగా డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్న అంశాలు. ఇక అదే ప్రొఫెషన్లో ఉన్న ఒక ఎక్స్పర్ట్గా నేనేమంటానంటే, కొన్ని రాష్ట్రాలు చాలా రకాలుగా చేంజెస్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో సెంట్రల్ లేబర్ కోడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా మారుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రాలు కానీ, చట్టాలు కానీ, మనుషులు కానీ మారవలసిన అవసరం అనివార్యంగా ఉంది. యూ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ద చేంజ్డ్ ఎన్విరాన్మెంట్. కాబట్టి ఇందులో నా సూచన ఏంటంటే, ఈ సిస్టమ్ ఒకవేళ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పటికే పర్యవేక్షించడానికి ఇన్స్పెక్షన్ అథారిటీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో స్ట్రాంగ్గా స్ట్రెంగ్త్గా లేదు. మరి ఇటువంటి న్యూ చేంజెస్ వచ్చినప్పుడు వీటి మీద ఇన్స్పెక్షన్ మెకానిజం అనేది చాలా స్ట్రాంగ్గా స్ట్రెంగ్త్గా చేయవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా అడిషనల్ ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్, ఇన్స్పెక్షన్ అథారిటీ స్ట్రాంగ్గా స్ట్రెంగ్తన్ చేయటం వల్ల కార్మిక హక్కులకు భంగం కలగకుండా అది పర్యవేక్షణించే వ్యవస్థ గట్టిగా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. లేకపోతే అది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది అనేది నా అభిప్రాయం. నా రెండో సూచన ఏంటంటే, వీ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ద చేంజ్డ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే నౌ వీఆర్ లివింగ్ ఇన్ VUCA-D వరల్డ్, వాలటైల్, అన్సర్టనిటీ, కాంప్లెక్సిటీ, అంబిక్విటీ, డిజిటల్ వరల్డ్లో మనం ఉన్నాం. కాబట్టి మారుతున్న పరిస్థితులకు టెక్నాలజీతో మనం కూడా ఉండవలసిన అవసరం అనివార్యమైంది. అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ చేంజ్ వీ విల్ బీ ఎక్స్చేంజ్డ్. సో ఇటువంటి అనివార్య పరిస్థితుల్లో ఈ మారుస్తూ ఈ చట్టాలని రిలీజ్ చేసిన డెసిషన్, గెజెట్ నోటిఫికేషన్ పరిణామాలు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం వేచి చూద్దాం. లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు నచ్చితే, సబ్జెక్ట్ తెలుసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ చెప్పండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కమని, దానివల్ల ఎక్కువ మందికి వీడియోస్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.